కుటుంబంలో ఒక విద్యార్థికి వైఎస్ జగన్ అమ్మఒడి వస్తే కుటుంబంలో అందరూ చదువుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు తల్లికి వందనం కార్యక్రమం అమలు చేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ మరింత మెరుగుపరచడానికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ను ఉచితంగా అందించడం జరిగిందని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు సన్న బియ్యం భోజనం అందించడం జరిగిందని అన్నారు. శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు ఐపీడీ కాలనీ మెయిన్ రోడ్ బాలాజీ నగర్ లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ తో పాటు 10th క్లాస్ స్టడీ మెటీరియల్ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమవుతుందని అన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, మహోన్నతమైన వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరి సుబాని, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, నంబూరి గౌస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, సరస్వతి కృష్ణంరాజు, సరస్వతి జోగిరాజు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ సరస్వతి కృష్ణరాజు గారు ఎంతో పెద్ద మనసుతో ఈరోజు అంజుమన్ స్కూల్లో చదివేటువంటి ముస్లిం మైనారిటీ విద్యార్థులకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నటువంటి విద్యార్థులు 10వ క్లాసు 9వ క్లాసు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆయన ఏదైతే క్వశ్చన్ పేపర్ గైడ్ పేపర్ ఉందో దాన్ని దాదాపు 1300 రూపాయలు విలువ కలిగినటువంటి క్వశ్చన్ గైడ్ని దాదాపు 65 మంది పిల్లలకి ఇవ్వడం, అంతేకాకుండా స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. విద్యా వ్యాప్తి కోసం ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చినటువంటి కృష్ణరాజుకి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో ఇబ్బందిగా ఉన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా తెలుసు, తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో 65 లక్షల మందికి తల్లికి వందనం కార్యక్రమం అందించినటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిల్లవాడు చదివిస్తావు తల్లి అని చెప్పి అడిగితే ఈరోజు ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 13,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అనేక విషయాల్లో ఈరోజు విద్యా వ్యాప్తి కోసం గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్కూల్ ఎడ్యుకేషన్ని మరింత మెరుగుపరచడం కోసం శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో విద్యా కిట్లు విద్యా సంవత్సరం మొదటి రోజునే వాళ్ళందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, గైడ్స్ కానీ, అలాగే క్వశ్చన్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ షూస్, యూనిఫామ్, సాక్స్, బెల్ట్, అలాగే బ్యాగ్తో పాటు అన్నీ కూడా మొదటి రోజునే అందించినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం ఏదైతే గతంలో బియ్యం తినకుండా పిల్లలు స్కూల్ గేట్లు నుంచి దూకి పారిపోయేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు సన్న బియ్యం పెట్టి పిల్లలకు భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఒక మంచి ప్రభుత్వంలో విద్యా వ్యాప్తి కోసం మీ అందరం కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, డాక్టర్ అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా విద్య ద్వారానే మనిషి ఏ స్థానానికైనా ఎదగచ్చు అనేటువంటి అంశానికి అబ్దుల్ కలాం ఒక స్ఫూర్తి. ఆయన స్ఫూర్తి చూసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా జీవితంలో